హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బిలాము గాడిదను. దేవుడు నన్ను ఎలా ఉపయోగించుకున్నాడో నా కథను ఈరోజు మీకు చెబుతాను. దానికంటే ముందు నన్ను గూర్చి బైబిల్లో ఎక్కడుందో రిఫరెన్స్ తో సహా కామెంట్ చేయండి. సరేనా? ఇక ముందుకు వెళ్దామా? నా పేరు బైబిల్లో చెప్పబడలేదు, కానీ చాలా మంది నన్ను బిలాము గాడిద అని పిలుస్తారు. నేను ఒక సాధారణ గాడిదనే. ప్రతిరోజు నా యజమాని అయిన ప్రవక్త బిలామును మోసుకుంటూ ప్రయాణించేదాన్ని. ఒకరోజు నా జీవితంలో అద్భుతమైన సంఘటన జరిగింది. ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒకరోజు మా ప్రయాణం ప్రారంభమైంది. ఆ రోజు ఉదయం బిలాము చాలా తొందరగా లేచాడు. హే గాడిద, రా, మనం దూర ప్రయాణానికి వెళ్తున్నాం అని చెప్పాడు. నేను ఆనందంగా నడవడం ప్రారంభించాను. కానీ కొంత దూరం వెళ్లిన తరువాత నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. దారి మధ్యలో యెహోవా దూత ఖడ్గం పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఆ దృశ్యం చాలా భయంకరంగా కనిపించింది. అయితే వింత ఏమిటంటే పిల్లలు, నాకు కనిపిస్తున్న యెహోవా దూత బిలాముకు కనిపించలేదు. వెంటనే నేను ప్రాణభయంతో పొలంలోకి పరుగెత్తాను. ఎందుకంటే ముందుకు వెళ్తే ప్రమాదం అని నేను అనుకున్నాను. అందుకే నేను వెంటనే రోడ్డును వదిలి పొలాల్లోకి తిరిగాను. దీనితో బిలాముకు చాలా కోపం వచ్చింది. ఏమిటిది? ఎందుకు దారి తప్పుతున్నావు అని కోపంతో నాపై అరిచాడు. బిలాము నన్ను కర్రతో కొట్టాడు. పిల్లలు, నాకు చాలా నొప్పి కలిగింది. నేను బాధపడ్డాను, కానీ అతనిని కాపాడాలని అనుకున్నాను. ఎందుకంటే అతడు నా యజమాని కదా. గోడ దగ్గర ఇరుక్కుపోయాను. కొంతసేపటి తరువాత మేము 2 గోడల మధ్య ఉన్న సన్నని దారిలోకి వచ్చాము. మరలా యెహోవా దూత కనిపించాడు. నేను భయపడి గోడకు దగ్గరగా జరిగాను. అలా జరగడంతో బిలాము కాలు గోడకు తగిలింది. అయ్యో నా కాలు అని అతడు అరిచాడు. మరలా నన్ను గట్టిగా కొట్టాడు. నేను బాధతో నేను నిన్ను కాపాడుతున్నాను అని చెప్పాలని అనుకున్నాను, కానీ నేను గాడిదను కదా, మాట్లాడలేకపోయాను. మౌనంగా ఉండిపోయాను. కొద్దిసేపటికి దారి ఇంకా ఇరుకుగా మారింది. ఈసారి యెహోవా దూతను చూసి నాకు ఎటు వెళ్లాలో తెలియలేదు. కుడివైపు వెళ్ళలేను, ఎడమవైపు వెళ్ళలేను, అలా అని ముందుకు వెళ్ళలేను. అందుకే నేను అక్కడే కూర్చున్నాను. బిలాము నాపై చాలా కోప్పడ్డాడు. ఈసారి అతడు నన్ను మరింత బలంగా కొట్టాడు. అప్పుడు అద్భుతం జరిగింది. దేవుడు నా నోటికి మాట ఇచ్చాడు. నేను బిలాముతో ఇలా అన్నాను, నేను నీకు ఏం చేశాను? ఎందుకు నన్ను 3 సార్లు కొట్టావు? ఇప్పుడు బిలాము ఆశ్చర్యపోవలసింది, కానీ అతడు కోపంతో ఉండటంతో నాతో మాట్లాడడం ప్రారంభించాడు. నువ్వు నన్ను అవమానపరిచావు అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, నేను ఎన్నో సంవత్సరాలుగా నీ గాడిదను కాదా? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా చేశానా అని అడిగేసరికి బిలాము లేదు అని సమాధానం చెప్పాడు. అప్పుడు దేవుడు బిలాము కళ్ళను తెరిచాడు. కనుక బిలాము కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు అతనికి కూడా యెహోవా దూత కనిపించాడు. ఖడ్గం పట్టుకుని నిలబడి ఉన్న దూతను చూసి బిలాము భయపడ్డాడు. అతడు వెంటనే నేల మీద వంగిపోయాడు. దూత ఇలా అన్నాడు, నీ గాడిద నిన్ను 3 సార్లు కాపాడింది. అది దారి తప్పకపోయి ఉంటే నీవు ప్రమాదంలో పడేవాడివి. అప్పుడు బిలాము తన తప్పును గ్రహించాడు. నేను నేర్చుకున్న పాఠం ఏమిటంటే, ఆ రోజు నేను ఒక ముఖ్యమైన విషయం తెలుసుకున్నాను. నేను ఒక సాధారణ గాడిదనే. నేను రాజుని కాదు, ప్రవక్తను కాదు, యోధుడను కాదు, కానీ దేవుడు నన్ను ఉపయోగించాడు. దేవుడు ఎవరినైనా ఉపయోగించగలడు. చిన్న పిల్లలను కూడా ఉపయోగించగలడు. సాధారణ మనుషులను కూడా ఉపయోగించగలడు. దేవుడు చెప్పినది వినడం చాలా ముఖ్యం. దేవుడు కొన్నిసార్లు మనం చూడలేని విషయాలను చూస్తాడు. దేవుడు మనలను రక్షించడానికి అనేక మార్గాల్లో పనిచేస్తాడు. దేవుడు చిన్నవారిని, బలహీనులని కూడా తన మహిమ కొరకు ఉపయోగిస్తాడు. దేవుని మాట వినడం ఎల్లప్పుడూ మంచిది. నేను ఒక చిన్న గాడిదని, కానీ దేవుని చేతిలో ఒక గొప్ప సాధనమయ్యాను.
మీరు కూడా దేవుని మాట వింటే ఆయన మిమ్మల్ని అద్భుతంగా ఉపయోగిస్తాడు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే, దీవెనకరంగా ఉంటే మాకు తెలియజేయండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. మరొక బైబిల్ కథతో మరలా కలుద్దాం.